2 నెలల క్రితం వరకు ఐరన్ లెగ్ అయిపోయిందని అన్న వాళ్లే ఇప్పుడు కాజల్ అగర్వాల్ డేట్స్ కోసం మళ్లీ ఎగబడుతున్నారు. 2016లో వరుస ఫ్లాపులు చవిచూసిన కాజల్ ఇక బౌన్స్ బ్యాక్ అవడం కష్టమని అనుకున్నారు. కానీ ఆమె తెలివిగా చిరంజీవితో చిత్రాన్ని ఓకే చేసింది. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన చిరంజీవితో నటించడానికి కాజల్ సిద్ధపడిపోయింది. ఆ నిర్ణయం ఆమెను మళ్లీ తిరిగి క్రేజీ హీరోయిన్ చేసింది. అయితే ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయ్యేసరికి కాజల్ 4 సినిమాలు ఒప్పేసుకుంది. అందులో ఒకటి తేజ, రానాతో చేస్తున్నది కాగా మరో 3 తమిళ చిత్రాలు. దీంతో కాజల్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది. కొత్తగా ఎవరికీ డేట్స్ ఇవ్వలేకపోతోంది. ఇటీవల ఓ భారీ చిత్రం కోసం కాజల్కి 1.5 కోటి ఆఫర్ చేసినా గానీ రిజెక్ట్ చేసిందట. డబ్బు బాగా వస్తుందని ఈ ఆఫర్ ఓకే చేసినట్టయితే మిగతా సినిమాలకు షెడ్యూల్ దెబ్బతింటాయి, తనకి కూడా రెస్ట్ ఉండదని వదిలేసుకుందట. సమంత కూడా కళ కోల్పోయినప్పటికీ కాజల్ ఇప్పటికీ ఫుల్ డిమాండ్లో ఉండడం గొప్ప విషయమే. సౌందర్య తర్వాత ఇంతకాలం టాప్లో కొనసాగిన హీరోయిన్ కాజలేనేమో.